బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర కమిటీ కన్వీనర్ కోఆర్డినేటర్స్, సెంట్రల్ కోఆర్డినేటర్లు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారు, ఈ జిల్లాల 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, లీడర్లకి ఓయూ నుంచి కత్తి వీరన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థి సంఘం నాయకులు. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేయాలి. 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ లీడర్లకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక జై భీమ్. మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతి శుభాకాంక్షలు. రాష్ట్రమంతా ఈరోజు పొద్దున్న లేవంగానే ఈరోజు నేను ఒక విచిత్ర సన్నివేశం చూసిన. అందరి ఫోన్లు, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు వరుసగా కాన్షీరామ్ గారి యొక్క జయంతి పోస్టర్ను ప్రతి ఒక్కరి ఫోన్లో కాంటాక్ట్లో స్టేటస్ పెట్టుకున్నారు. నేను అనుకున్నా, ఇంతమంది కాన్షీరామ్ వారసులు తయారైనరా, ఇంతమంది కాన్షీరామ్ యొక్క వాదులు, వారసులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఒకవేళ ఉంటే కనుక మరి మన ఓట్లేడవాయే, మన రాజ్యం ఏడవాయే అని చెప్పి మళ్ళీ నేను దానికి ఒక రిప్లై రాసిన. కాన్షీరామ్ గారి వారసులు అవ్వడం అంటే ఆత్మగౌరవంతో మన కాళ్ళ మీద మనం నిలబడి, మన ఓట్లు వేసుకొని, మన రాజ్యం తెచ్చుకొని, మన కాన్షీరామ్ కలగన్నటువంటి ఆ రాజ్యాన్ని సాధించడం అనేది. మొన్న పేపర్లలో న్యూస్ చూసినాం మనం, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కాంగ్రెస్ పార్టీ కాన్షీరామ్ గారి జయంతిని సెలబ్రేట్ చేయడం. ఇంతకంటే పెద్ద కుట్ర ఇంకేదైనా ఉంటుందా? డాక్టర్ అంబేద్కర్ బతికున్నప్పుడు, అంబేద్కర్ ఉద్యమ అనంతరము బతికున్నంత కాలం కూడా అంబేద్కర్కు సహకరించని కాంగ్రెస్ పార్టీ, అగ్రకుల పార్టీలు, అంబేద్కర్ చనిపోయిన తర్వాత కాన్షీరామ్ గారు వచ్చిండు. కాన్షీరామ్ గారు ఎక్కడ అంబేద్కర్ ఉద్యమం ఆగిపోయిందో అక్కడి నుంచి కాన్షీరామ్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అగ్రకులాలు ఒక చిన్న ట్రిక్ ప్లే చేసిండ్రు. ఏమన్నారంటే, డాక్టర్ అంబేద్కర్ మంచోడే కానీ కాన్షీరామ్ గారు మంచోడు కాదు, చూడండి సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుందని చెప్పి అంబేద్కర్ నుంచి దూరం చేయడానికి, అంబేద్కర్ భావజాల నుంచి దూరం చేయడానికి కాన్షీరామ్ మంచోడు కాడు, చనిపోయిన అంబేద్కర్ మంచోడు అన్నారు. మళ్ళీ అన్ని పార్టీలు, అందరు నాయకులు, అన్ని పార్టీలలో ఉండేటటువంటి చెంచాలు కాన్షీరామ్ గారి స్టేటస్ పెడుతున్నారు. అగ్రకుల పార్టీలు కూడా మేము కూడా కాన్షీరామ్ వారసులం, వాదులమని ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు నాటకం ఆడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే, ఆల్రెడీ నడుస్తున్నది, చనిపోయిన కాన్షీరామ్ మంచోడే కానీ బతికున్న రేవతి సరైనటువంటి లీడర్ కాదు. చిన్న ట్రిక్ అంతే. మన సమాజం భావజాలానికి, ఎమోషన్కి లొంగిపోయే మన సమాజం, మంచితనానికి, మాటకరతనానికి లొంగిపోయే సమాజం మోసపోతుంది. కాన్షీరామ్ గారు దుఃఖపడ్డాడు. నా సమాజం కుట్రలు, కుతంత్రాలని పసిగట్టలేని అమాయకం సమాజం. నా సమాజానికి రాజకీయ చైతన్యం లేదు. ఆ రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం తెలుసుకున్నాడు. ఈ అగ్రకుల భూస్వామ్య రాజకీయ కోటలన్నీ కూడా బద్దలు కొట్టి రాజ్యాన్ని సాధించుకుంటారని చెప్పి కాన్షీరామ్ గారు కలగన్నాడు. చాలామంది మాట్లాడినారు, టైం లేదు కాబట్టి కాన్షీరామ్ గారు ఇందాక పృథ్వీ చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బహుజన్ సమాజ్ పార్టీ జెండా, బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఎంత ఎత్తుకు, ఎంత రెపరెపలాడుతూ, ఎంత ఎదుగుతూ, ఎంత జనాల్లోకి పోతుంటే అగ్రకుల పార్టీలు అంత పెద్ద పెద్ద మేనిఫెస్టోల్ని, అంత పెద్ద పెద్ద చిక్కు ప్రశ్నల్ని మన మధ్యలో ఒక కన్ఫ్యూజన్ని, లేకపోతే ఒక అలజడిని సృష్టిస్తూ ఫేక్ ప్రామిసెస్తో, ఎక్కువ తప్పుడు వాగ్దానాలతో రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్షీరామ్ గారు బతికున్నప్పుడు మహారాష్ట్రలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. వేల మంది, లక్షల మంది డాక్టర్ అంబేద్కర్ పేరును ఒక యూనివర్సిటీ పెట్టాలని చెప్పి అంబేద్కర్ ఉద్యమకారులంతా కూడా, అంబేద్కర్ వారసులంతా కూడా మహారాష్ట్రలో ఉద్యమం చేస్తారు. అప్పుడు కాన్షీరామ్ గారు అంటారు, ఉద్యమమేమో మహారాష్ట్రలో జరుగుతుంది, ఉద్యమము అంబేద్కర్ పేరు పెట్టాలి యూనివర్సిటీకి అని చెప్పి మహారాష్ట్రలో ఉద్యమం జరుగుతుంటే యూపీలో మేము అంబేద్కర్ పేరు మీద యూనివర్సిటీ కడతామని చెప్పి అక్కడ వాగ్దానం ఇస్తుంది పార్టీ. ఇదే విచిత్రం అని కాన్షీరామ్ గారు ప్రశ్నిస్తారు. మీకు అర్థమవుతుందా ఈ రాజకీయ జిమ్మిక్కు? డిమాండ్ మహారాష్ట్రలో ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎట్లా డిమాండ్ అమలు అవుతుంది అని చెప్పి ప్రశ్నిస్తారు కాన్షీరామ్ గారు మన ప్రజల మధ్యలో. దానికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తాడు. ఏం చెప్తాడంటే, బహుజన్ సమాజ్ పార్టీ కస్తూర్ చంద్ పార్క్, శివాజీ పార్కులో, బాంబేలో కాన్షీరామ్ అడుగు పెట్టిండో లేదో అప్పటి ముఖ్యమంత్రి శరద్ పవార్ అంబేద్కర్ పేరును మేము యూనివర్సిటీ పేరుగా, ఈ యూనివర్సిటీకి అంబేద్కర్ పేరును మేము మారుస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తారు. మీరు నమ్ముతారా?
ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలు కూడా రాజకీయ మేనిఫెస్టోలు అంటే వాళ్ళు ప్రకటిస్తారు కదా, మేము 3 ఎకరాలు ఇస్తాం, 4 ఎకరాలు ఇస్తాం, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని. అయిపోయింది ఆ పథకం ఇస్తామని చెప్తారు కదా, అవన్నీ కూడా కేవలం ఇండియన్ రాజకీయాలని, భారత రాజకీయాలని భారతదేశంలో బీఎస్పీ కన్నా ముందు, బీఎస్పీ కన్నా తర్వాతగా విభజించి చూడొచ్చు. మీరు కావాలంటే చూడండి, వచ్చినటువంటి ప్రతి మార్పు కూడా అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ నినాదం వల్ల మాత్రమే మన జీవితాల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది తప్ప వాళ్ళకు వాళ్ళై ఇష్టపూర్వకంగా వాళ్ళు ప్రేమతో మనకి ఏది కూడా చేసింది లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంశీరామ్ గారు చెప్పినట్టు బహుజన్ సమాజ్ పార్టీ ఎంత ప్రజల్లోకి తీసుకుపోతే అంతగా మనకు ప్రకటనలు, హామీలు ఏం చేయడానికైనా అగ్రకుల పార్టీలు ముందుకు వస్తాయి. ఎందుకంటే ఈ వరి కుప్ప వరం వేసింది, దాన్ని నాటింది, కష్టపడ్డది అన్ని మనమే. ఇది మాకు సరిపోతలేదు, అసలు కుప్పనే మాది, ఈ కుప్పని మేము తీసుకొని మీకెంత కావాలో చెప్పండి, మేము మంచుతామని చెప్పి కాంశీరామ్ సారు దాన్ని మొత్తం కూడా ఉల్టా పల్టా చేశాడు. అందుకే ఆ కుప్ప దగ్గరికి మనం ఎప్పుడు పోకుండా వాళ్ళు ఎప్పుడు మనకు హామీలు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇబ్రాహిం శేఖర్ అన్న గారు మరియు మన ముందర ఉన్నటువంటి ఈ లీడర్లను మనం పార్టీని మరింత మాస్లోకి తీసుకుపోయి రాజ్యాన్ని సాధించే వరకు మా వంతుగా మేమందరం కూడా మీ అంట ఉంటామన్నా. ధైర్యంగా మీరు పోరాడండి. బహుజన్ సమాజ్ పార్టీని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంశీరామ్ గారి యొక్క కళలు నెరవేరేదాకా మనమందరం కూడా ఇంతే పట్టుదలతో ఎలాంటి అలజడి లేకుండా ఇలాంటి మీటింగ్లు 100లో 1000లో పెట్టుకొని కాంశీరామ్ గారి స్వప్నాన్ని, ఇదే రాష్ట్రంలో కాంశీరామ్ గారు దుఃఖపడ్డాడు, ఆ దుఃఖానికి విలువనిస్తూ గౌరవిస్తూ కాంశీరామ్ గారికి నివాళి రాజ్యం తీసుకొచ్చి ప్రకటించినప్పుడే మనం అసలైన కాంశీరామ్ గారి జయంతిని జరుపుకునే దిశగా మనం అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్ రాష్ట్ర కమిటీకి మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరియు ఉస్మానియా విద్యార్థి